విధ్వంస రాజకీయం మేడిగడ్డ బారాజును గోదావరి వరదకు వదిలేసే కుట్ర జరుగుతూ ఉంది. విధ్వంస రాజకీయం చేస్తూ ఉంది కాంగ్రెస్ అంటూ ఒక హెడ్డింగ్తో నమస్తే తెలంగాణలో ఇచ్చారు బీఆర్ఎస్కు సపోర్టుగా. ఇక పూర్తిగా మేడిగడ్డ పైనే జరుగుతూ ఉంది. గత ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారినటువంటి మేడిగడ్డ ఇప్పుడు కూడా మేడిగడ్డ అవినీతినే బాగా విస్తృతంగా ప్రచారం చేస్తూ గత పాలనలో జరిగినటువంటి పెద్ద అవినీతిగా పేర్కొంటూ దాని మీద అనేకమైనటువంటి శ్వేతపత్రాలు ఎంక్వైరీలు చేస్తూ ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తూ ఉంది. కానీ విధ్వంస రాజకీయం నడుస్తుందంటూ ఆది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా బదనాం చేయాలని రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదే అనుమానాలు ఉన్నాయి. శనివారం అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో అది బట్టబయలైంది. కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్ధక ఆసక్తిగా మారుస్తున్న ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే మేడిగడ్డ అన్నారం సంబిళ్ళ బ్యారేజ్ మాత్రమే కాదనే వాస్తవాన్ని మాత్రం ప్రభుత్వం గుర్తించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం నిరర్ధక ఆస్తిగా భావిస్తున్న ధర్మిల మున్ముందు చేపట్టే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి నిర్మాణాలు ఉపయోగించబోమనే ప్రకటన కూడా చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారట. కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే పూర్తయినటువంటి లక్ష్మీ గాయత్రి పంప్ హౌజులు, మిడ్ మానేరు, రంగనాయ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటివి కూడా నిరర్ధక ఆస్తులు అయినందున వాటితో నిమిత్తం లేకుండానే ప్రాణహిత చేవేళ్ల ముందుకు తీసుకోలేకపోతే తెలంగాణ సమాజం మారుస్తుందని అంటున్నారు. మరమ్మతులకు అవకాశం ఉన్న రాష్ట్ర సర్కారు విస్మరణ, ఇంజనీర్లు మంత్రి సూచించిన వద్దని వారించిన సీఎం, మేడిగడ్డ సాకుగా కాళేశ్వరాన్ని మట్టిలో కలపని యత్నం, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోయిందని ప్రచారంలోకి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న ఉద్దేశపూర్వకంగా పక్కకు 2 నెలలైనా మేడిగడ్డ బాధ్యులకు తెలుసకుండా కాలయాపన, ప్రాజెక్టు స్వరూపాన్ని గుర్తించక నిరర్ధక ఆస్తులంటూ ప్రకటన. కాంగ్రెస్ బలిపీఠంపై తెలంగాణ అన్నదాత ఉన్నారంటూ కూడా ఈ హెడ్డింగ్ను చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాన్ని అన్ని అవకాశాలు ఉన్నా దాన్ని నిరుపయోగ ప్రాజెక్టుగా మలచాలని రేవంత్ సర్కారు కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరాన్ని కూల్చేసే కుట్రను చేస్తూ ఉన్నారు. దాన్ని గోదావరి పాలు చేయడానికి వదిలేసి దాన్ని విధ్వంసం చేయడానికి కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి కాళేశ్వరానికి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలతో అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇంకా కాళేశ్వరంపై చుట్టే తిరుగుతూ ఉంది. కాళేశ్వరంపై విచారణకు సిద్ధమే, లోపమేముందో గుర్తించి బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలోనే సవాలు విసిరిన సమగ్ర విచారణపై రేవంత్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం లేదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమేనన్న భ్రమలో ఉన్న సర్కార్ నీటి నిల్వలు ఉన్న సాగు ప్రణాళికలను విస్మరించింది. నీటిని ఎత్తిపోస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు వస్తుందనే ఆలోచనిస్తున్నారు. కానీ పొలాలు ఎండబెట్టారనే అపవాదం వస్తుందనే చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. కాళేశ్వరం జలాలను ఎత్తిపోసే అవకాశం ఉన్న ధర్మిల పంటలు వేసుకున్న వారికి చివరి దశలో 10 టీఎంసీలైనా ఇద్దామన్న ఇంజనీర్లు మంత్రి ఉత్తమ్ సూచించగా ఇదే విషయాన్ని సీఎం ముందు ప్రస్తావించినట్లు సమాచారం. అలా చేస్తే కాళేశ్వరం రన్నింగ్లో ఉన్నట్లు అవుతుంది, దాన్ని ముట్టుకోకండి అని రేవంత్ తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి కాళేశ్వరం చుక్క కూడా ఎత్తిపోయడం లేదని ప్రచారం తీసుకురావాలనే దురాలోచనలో ఉన్నట్టు సర్కారుకు ఉన్నట్లు చెప్తా ఉన్నారట. మేడిగడ్డపై సర్కారు దండయాత్ర, ఇక మేడిగడ్డపై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతుంది అనేది కూడా మరో వార్తను చూడొచ్చు. ఇక